బుద్ధిహీనుల అర్పణ. చదవండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 7 వరకు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ప్రసంగి 5:1. సొలొమోను న్యాయసభను, వర్తక స్థలాన్ని, రాజమార్గాన్ని మరియు రాజభవనాన్ని అదివరకే సందర్శించాడు. ఇప్పుడు అతడు మందిరాన్ని సందర్శించాడు. అతడు ఆరాధికులు రావడం, పోవడం, దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థించడం, అర్పణలు చెల్లించడం మరియు మ్రొక్కుబళ్ళు చేసుకోవడం గమనించాడు. వారిలో అనేకులు ఏమాత్రం యథార్థంగా లేరని, వారు ప్రవేశించినప్పటికంటే ఆధ్యాత్మికంగా మరింత అధ్వాన్న స్థితిలో పవిత్రమైన ఆ ఆవరణం నుండి వెళుతున్నారని గమనించాడు. ఇంతకు ఏమిటి వారి పాపం? వారు దేవునికి చెందవలసిన గౌరవం, ఘనతను దోచుకుంటున్నారు. మహిమతో కూడిన దేవుని సన్నిధి మందిరంలో నివసించినట్టు మన సంఘ భవనాల్లో నివసించకపోయినప్పటికీ ఈనాటి విశ్వాసులు ఈ హెచ్చరిక వినాల్సిన అవసరం ఇంకా ఉంది. దేవుని ఆరాధించడం అన్నది సంఘం యొక్క అత్యున్నత పరిచర్య. అది సమర్పించుకున్న హృదయాలు మరియు లోబడిన చిత్తాల నుండి రావాలి. దేవుని ప్రజలు ఒప్పుకోని పాపాన్ని అలాగే ఉంచేసుకొని ఆరాధించడం దేవుని నుండి గద్దింపును, తీర్పును కోరుకోవడమే. అర్పణలు విధేయతకు పర్యాయమైనవి కావు. హృదయంలో లోబడే విశ్వాసం లేకుండా చేతుల్లో ఉన్న అర్పణలు బుద్ధిహీనుల అర్పణలు అవుతాయి. ఎందుకంటే బుద్ధిహీనులు దేవుణ్ణి మోసం చేయొచ్చని అనుకుంటారు. బుద్ధిహీనులు తాము మంచి చేస్తున్నామని అనుకుంటారు, కానీ వారు కేవలం చెడు చేస్తున్నారు. దేవునికి అది తెలుసు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ స్వంత ఆరాధన లోబడిన చిత్తం నుండి వచ్చేలాగా ఎలా చూసుకోగలరు? ఆమేన్.